కరుణామయుడు యేసుక్రీస్తు ఆశీస్సులు జనులందరిపై ఉండాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. స్థానిక 30వ డివిజన్ చర్చ్పేటలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ నగర అధ్యక్షులు, మదర్ తెరీసా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చాపల చినరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ సంస్కృతిలో క్రిస్మస్ చాలా ముఖ్యమైందని అన్నారు. జీసస్ జన్మించి నేటికి 2000 ఏళ్లు దాటిన కరుణామయుడుగా, దయామయుడుగా ఆయన క్రైస్తవుల ఆరాధనలను అందుకుంటున్నారని అన్నారు. స్థానికంగా ఉన్న చాపల చినరాజు తన మదర్ తెరీసా ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. స్థానిక ప్రజలకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. కాగా ఈ క్రిస్మస్ వేడుకల్లో ముందుగా సెయింట్ పాల్స్ చర్చ్ పాస్టర్లు ఈ బాపనయ్య, టి సాల్మన్ రాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, యాల్లా ప్రదీప్, నక్కాదేవి వరప్రసాద్, అబ్దుల్లా, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధ, మజ్జి రాంబాబు, పిల్లా శ్యామ్, కడియాల శ్రీనివాస్, కడియాల శ్యామ్, శామ్యూల్ రాజు, బత్తిన అబ్రహం లింకన్, సుంకర సురేష్, పోసుపో ఆనంద్, పత్తిన రవికుమార్ అధిక సంఖ్యలో దైవజనులు పాల్గొన్నారు. కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి అనేటువంటి వ్యక్తి ఈ క్రైస్తవ చక్రవర్తి రాజు అయిన తరువాత ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను ప్రారంభించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఈ డిసెంబర్ 25వ తారీఖున పూర్వంలో యూరప్ ఖండంలో సెటర్నియా అనేటువంటి ఒక శని దేవత ఆరాధనను, శని గ్రహం, సూర్యగ్రహాల్లో ఉండేటువంటి ఒక గ్రహాన్ని వారు ఆరాధించడం మొదలుపెట్టేటువంటి వారు. అంటే యూరప్ ఖండంలో డిసెంబర్ 25వ తారీఖున శని గ్రహాన్ని ఆరాధించడం, పూజించడం వారికి పరిపాటి. అయితే ఎప్పుడైతే కాన్స్టాంటైన్ చక్రవర్తి, క్రైస్తవ చక్రవర్తి రాజుగా అయ్యాడో, పరిపాలన చేయడం ప్రారంభించాడో, అప్పటి నుంచి కూడా శని గ్రహాన్ని తీసివేసి, సూర్య గ్రహాలలో ఉన్నటువంటి ఒక గ్రహం అయినటువంటి శని గ్రహాన్ని తీసివేసి ఆ గ్రహము ప్లేస్లో క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని యేసుక్రీస్తును ఆరాధించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచే క్రిస్మస్ ఆరాధన అనేటువంటిది ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ వేడుకలకి రావడం ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం. మా కుటుంబాన్ని ఆహ్వానిస్తూనే ఉన్నారు సోదరులు చాపరాజా గారు. వస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ఏదో రూపాన మా స్తోమతకు అనుగుణంగా ఏదో ఒక రూపాన కార్యక్రమం కూడా ఇక్కడ సహకరించుకుంటూ వెళ్తా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతో, యేసయ్య యొక్క ఆశీర్వచనలతో మొన్నటి ఎన్నికల్లో రాజమహేంద్రవరం చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో 74,000 మెజార్టీ తోటి మీరందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఇక్కడ కూడా ఈ బూత్లో కూడా అత్యధిక మెజార్టీ రావడం కూడా జరిగింది. అంటే మీరందరూ కూడా ఆశీర్వదించారు. ఒకటి నమ్మకం, రెండు ఏదో ఒక మంచి చేస్తాడన్న
విశ్వాసం. ఆ నమ్మకం విశ్వాసం ఎక్కడా కూడా కోల్పోనివ్వకుండా తగ్గనివ్వకుండా నా వంతు ప్రయత్నం అయితే మానవ ప్రయత్నంగా నేను చేస్తానే ఉన్నాను. 10 మందికి సాయపడుతున్నా, అవకాశం ఉన్న చోట ఇరువురి మధ్యన గొడవ ఉంటే గొడవలు పెంచేయకుండా తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. అంటే నేను ఇవన్నీ చెప్పేది ఏంటంటే, ఏదైతే యేసయ్య చూపించిన మార్గంలోనే నడుస్తా ఉన్నాను, ఆయన చూపించిన దారిలో అడుగులు వేస్తా ఉన్నాను. అది సద్మార్గం అవుతా ఉంది, నాకు మంచి ఫలితాలు అందిస్తా ఉన్నాయి. ఆ సత్ఫలితాలను కూడా చూడగలుగుతా ఉన్నాను. ఈ క్రిస్మస్ వేడుకలు అంతా కూడా చాలా ఘనంగా జరగాలని, ప్రతి ఒక్క జీవితాల్లో కూడా వెలుగు నిండాలని, అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సెయింట్ పాల్స్ చర్చ్ ఒక విశిష్టత గురించి నేను వేరేగా చెప్పనవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఇంత చక్కని దినం. ఎందుకంటే ప్రపంచంలోని అత్యధిక దేశాలు ఈ వేడుకలు జరుపుకుంటాయి. ప్రపంచం మొత్తం మీద వేడుకలు జరుపుకుని ఏదైనా ఉంటే యేసు ప్రభు క్రిస్మస్ వేడుకలు ప్రపంచం మొత్తం మీద ఎక్కువ దేశాల్లో వేడుకలు జరుపుకుంటారు. అలాగే అందులో భాగంగా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన రాజమండ్రిలో కూడా పలు చోట్ల ఈ వేడుకలు జరుపుకోవడం అన్నది ఆది నుంచి వస్తున్నది. ఇవాళ మనకి రాజు సరైనడైతేనే రాజ్యం బాగుంటుంది. అలాగా ప్రభు అయిన యేసు మనకి మంచి చీఫ్ మినిస్టర్ని ఇచ్చాడు ప్రజలను పరిపాలించమని. ఇక్కడ రాజమండ్రికి మంచి ఎమ్మెల్యేని ఇచ్చారు. మీ కష్టాలు ఏమన్నా కూడా క్షణాల్లో తీర్చి ఎమ్మెల్యే మనకు ఉన్నారు కాబట్టి, ఆ ప్రభు అయిన యేసు మనకి ఇచ్చారు కాబట్టి మీరు అది సద్వినియోగపరచుకోవాలి. తర్వాత అందరూ కూడా యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఈర్ష్యాభావాన్ని వదులుకోండి, సాటి మనిషికి సహకరించండి, అందరూ కలిసిమెలిసి ఉండండి, మనతో పాటు మన వెనకాల ఉన్న వాళ్ళని ముందుకు తీసుకురండి, అందరూ చదువు సంఖ్యల్లో అభివృద్ధి చెందండి అని చెప్పాడు. కనుక ప్రభు అయిన యేసు ఇచ్చిన సూక్తులన్నింటినీ కూడా సూచన తప్పకుండా మనం పాటించి ఇలాగా వేడుకలు, మరిన్ని వేడుకలు జరుపుకోవాలని, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన మన రాజుగారికి, జాపరాజు గారికి, అలాగే ఇక్కడున్న పాస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఘనమైన రీతిలో నిర్వహిస్తూ మదర్ తెరీసా యంగ్స్టర్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు సెయింట్ పాల్స్ లూథరన్ సంఘ పక్షాన, అలాగే పేటలో ఘనమైనటువంటి రీతిలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి చాపల చినరాజు గారికి, వారి యొక్క అసోసియేషన్ బృందానికి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నారు. రాజమండ్రి పట్టణంలో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన పట్టణ ఎమ్మెల్యే గారికి నిజంగా అభినందనీయులు, గౌరవనీయులు. అలాగే మా సంఘపక్షాన్ని బట్టి ఆలోచన చేస్తే, సంఘపక్షాన్ని జరుగుతున్నటువంటి నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలు చాలా ఉన్నతమైనవి, అద్భుతమైనవి. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సంఘానికి ఎమ్మెల్యేగా మనందరూ ఆశీర్వదించి గెలిపించుకున్నాం. మన 5 సంవత్సరాలు కూడా వాసన్య భవనం ఇద్దరు కూడా మరి మన కార్యక్రమాలన్నింటికి కూడా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలని ముందుకి ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా మమ్మల్ని ముందుకి ప్రోత్సహిస్తున్న మరి మా అన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే ఆదిరెడ్డి కుటుంబం, మరి రాజమండ్రి ప్రజలకు చేస్తున్న మరి సేవలు మరి ఏ రాజకీయ నాయకుడు కూడా మరి నేనైతే చూడలేదు. అటువంటి సేవలు అందిస్తున్న కుటుంబం మన ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, తండ్రి గారు ఎమ్మెల్సీగా చేశారు, తల్లి గారేమో రాజమండ్రి మొదటి మహిళా మేయర్గా చేశారు, మరి అలాగే వదిన గారు ఏమో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా చేశారు భవానీ గారు. అలాగే ఈరోజు రాజమండ్రి ప్రజలు మరి ఎంతగా ఆశీర్వదించారంటే, లాస్ట్ టైం భవనమ్మని అంత గాలిలో కూడా మరి 33,000 ఓట్ల మెజారిటీతో భవనమ్మని గెలిపిస్తే, మరి అదే సేవని ఈ రాజమండ్రి ప్రజలు మనసులో ఎంత పదిలిపరుచుకున్నారనేది మరి 2024లో ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్ని వాసన్య పోటీ చేస్తే 73,000 ఓట్ల మెజారిటీతో రాజమండ్రి ప్రజలు మరి ఆదిరెడ్డి వాసన్యని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా
మీరు అందరూ ఆస్వాదించారు. మరి అటువంటి మంచి సేవకుల్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలని గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్న ఈ వేడుకల్లో నేను పాల్గొనడం జరుగుతుంది. నిజంగా ఈ డిసెంబర్ వచ్చిందంటే మా క్రైస్తవ సోదరులందరికీ కూడా ఎంతో పవిత్రమైన దినాలని అనుకుంటాం. ఇలానే మీ ప్రార్థనలంతా కూడా కొనసాగాలని, మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని. మన ప్రత్యేకత ఏంటంటే భారతదేశం ఏంటంటే మనం రంజాన్ అని ఇలాగనే చేసుకుంటాం, క్రిస్మస్ అని ఇలాగ చేసుకుంటాం, సంక్రాంతి అని ఇలాగనే చేసుకుంటాం. ఇదే ఐక్యత, భారతీయుల ఐక్యత ఎల్లప్పుడూ కూడా మనం ఉంటూ మన ఊరిని, మన దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మన ఐక్యత చాటాలని. అలాగే అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. రోజు అంటే ప్రపంచం మొత్తం మీద ప్రతి దేశంలో జరిగే గొప్ప పండుగ. క్రైస్తవుడిగా జీవించాలంటే సమాజంలో ఒక విలువలతో కూడి ముందుకెళ్ళాలి. అలాంటి అవకాశం మనకి ఈ విధంగా ఇచ్చిన యేసయ్య బిడ్డలుగా మనం చెప్పుకుంటూ క్రైస్తవుడిగా జీవిస్తూ ముందుకెళ్తున్న మనము క్రైస్తత్వంలో ముందుకు వెళ్ళాలని, ఈ కార్యక్రమాన్ని గొప్పగా జరిపించుకోవాలని, మన వెలుగులు నిండుతూ మన జీవితాల్లో యేసయ్య బిడ్డలుగా ఎదగాలని ప్రతి ఒక్కరికి పేరున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు